దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రేక్షకులందరికీ దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ వాక్య భాగం బైబిల్ స్టడీలో కీర్తనలు 41:9 హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు Jesus Christ in New Testament. Betrayal by a friend. స్నేహితుడు ద్రోహం చేశాడట. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెట్టను. అహితోబెషల్ అని దావీదుకు చాలా క్లోజ్గా ఉన్నవాడు దావీదుని పట్టించడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడంట. సో ఇట్ ఈస్ బిట్రేయల్ బై ఎ ఫ్రెండ్. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మంత్ర కృపా సత్య సంపూర్ణుడా మహోన్నతుడా పరిశుద్ధ దేవుడా సర్వాధికారి మీరు ప్రభువా, లోకనాయకుడు లోకరక్షకుడు జగత్పునాది వేసిన దేవుడు మీరు తండ్రి. అనుదినము జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు తండ్రి మా కుటుంబంతోని, మా బిడ్డలతోని, సంఘంతోని, చుట్టూ ఉన్న వాళ్ళతోని, స్నేహితులతోని, ఆఫీస్లో పనిచేసినప్పుడు ఆఫీస్లో ఉన్న కలీగ్స్తోని. కానీ మీ సన్నిధానంలో ఉన్నప్పుడు ఉన్న అనుభవం అనేది ప్రభువా మాకు అది మరో జీవం, నూతన జీవం తండ్రి. ప్రతిసారి మీ సన్నిధానంలో ఉన్నప్పుడు తండ్రి మాకు ఒక నూతనమైన అనుభవం, నూతన అభిషేకం, నూతన జీవం మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. రోజు రోజుకి ప్రభువా మీరు మమ్మల్ని మెరుగుపరుస్తున్నారు తండ్రి. వాక్యంలో ఎన్నో మరుగైన సంగతులను మాకు తెలియపరిచి మమ్మల్ని యు ఆర్ మేకింగ్ us the salt and light of this world, O Lord. Thank you, Lord. Thank you, Jesus. తెలిసి తెలియకుండా మేము ఏం మాట్లాడినా, ఎలాంటి ఒక తెలియకుండా అనవసరమైన మాటలు మాట్లాడినా ప్రతి ఒక్కటి మీ సన్నిధానంలో సమర్పించుకొని తండ్రి క్షమాపణ అడుగుచున్నాం ప్రభువా. Lord, we pray for all the Facebook ministries, every one of them. ప్రతి ఒక్కళ్ళని నిండుగా ఆశీర్వదించి దీవించి మాలాంటి వాళ్ళు కొద్ది సమయం మీ సన్నిధానంలో గడపడానికి అవకాశం అనేది ఈ ఫేస్బుక్ మినిస్ట్రీ నుంచి మీరు అనుగ్రహించారు తండ్రి. వందనాలు ప్రభువా. వాక్యం చదివి ధ్యానించి స్తుతులు అర్పించి ప్రార్థన చేయుటకు గొప్పగా కృప చూపించారు తండ్రి. వందనాలు ప్రభువా. బిడ్డలందరినీ మీ సన్నిధానంలో సమర్పించుకొని తండ్రి ప్రతి ఒక్కళ్ళని ప్రభువా మీ దీవెనలతో నింపి మీ ప్రొటెక్షన్తోని ఆరోగ్యం ఇచ్చి ప్రతి ఒక్కళ్ళని సురక్షితంగా మీరు కాపాడాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక స్తుతి చెల్లించుకుంటామండి దేవుడికి. సమర్పణ గీతం ఇది. స్నేహితుడు ద్రోహం చేశాడంట. ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలు ఇవన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి ప్రభువే మనకి అనుగ్రహిస్తారు. అదే ఈ కీర్తన. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. దిస్ ఇస్ అన్ టోటల్ సరెండర్ సాంగ్ టు ద లార్డ్. సమర్పణ గీతం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి
ఇచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని. ఎన్ని ఆటంకంబులను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని. మీ అందరికి వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని మనవి చేసుకుంటున్నాను. అన్ని వేళల నీవు చెంతని ఉన్న అనుభవమేయవే, తిన్నగాని మార్గమందున పుణ్ణి నడచద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని. నేత్రములు మీరు మెట్లు గొలపడి చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెలువను చాలు నీ కృప రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని. నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రులను చెదరగొట్టుము, రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని. మహిమలోనే ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, ఇహము దాటిన దాకను వీడనంటిని రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కీర్తనలు 41వ అధ్యాయం 9వ వచనం. బిట్రేయల్ బై ఎ ఫ్రెండ్. ఇది లూకాసు వార్త 22:47 వచనంలో ఫుల్ఫిల్ అయింది. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమ నెట్టను. లూకాసు వార్త 22:47లో ఎలాగో ఫుల్ఫిల్ అయిందనే మాటని, యేసుప్రభు ఏం చెప్తున్నారు అనే మాటని ఒక్కసారి ధ్యానిస్తామండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యుద్ధకు రాగా, ప్రభువుని పట్టించడానికి ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. 12 మంది శిష్యులు, ఇష్కారియోతు యూదా కూడా ఒక్కడు. కానీ ముద్దు పెట్టుకొని ఈయననే ఆయన అని ఆ యాజకుల దగ్గర 30 వెండి నాణేయాలు తీసుకొని, కానీ యూదా ఊహించలేదేమో ఇలా ప్రభువుని సిలువ వేస్తారు అనే మాటని యూదా ఊహించలేదేమో. ఆయనను పట్టించినప్పుడు, వాళ్ళు ఆయనని ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన వాళ్ళ మీద శిష్యులందరినీ చేర్చుకొని ఆయన పవర్ని యూజ్ చేసి వాళ్ళందరినీ ఓడగొట్టి
రాజ్యాన్ని, ఈ భూలోక రాజ్య స్థాపనాన్ని ఆయన చేస్తారు అని అపార్థం చేసుకున్నాడేమో యూదా. ప్రభువు పనిని, ప్రభువు దౌత్యాన్ని అపార్థం చేసుకున్నాడు. ఆయన మనసంతా రాజ్య పరిపాలన, పాలిటిక్స్, రాజకీయం, రాజనీతి, ఈ రోమా రాజ్యాన్ని చెదరగొట్టేసి ఆయన రాజ్యం స్థాపించాలి. ఆయన రాజ్యంలో తనకు కూడా తను ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండిపోవాలి. ఇదే ఆయన మనసులో ఉండింది. హీ వాజ్ ఆల్వేస్ గ్రీడీ అబౌట్ మనీ అండ్ వెల్త్ అండ్ పవర్. ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి. ఆయన బోధనలను చాలా పొరపాటుగా అనుకున్నాడు. శిష్యులు కూడా అలాగే అనుకున్నారు. యూదా ఒక మెట్టు ఇంకా మించిపోయాడు, ద్రోహం చేసే అంత దారికి, అలాంటి ఒక దిగజారిన పరిస్థితులకి వెళ్ళిపోయాడు. తన ప్రాణాన్ని కోల్పోయాడు, ఆత్మత్యాగం చేసుకున్నాడు. యేసుప్రభు తన మరణం, త్యాగం ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళలో కోపం, నిరాశ, వాళ్ళ పని ఏంటి, దేవుడు వాళ్ళకిచ్చిన పిలుపేంటి, వీళ్ళందరినీ అభిషేకించి దేవుడు తన 12 మంది శిష్యులను, లూకాసు వార్త 9వ అధ్యాయము 1 నుండి 25 వచనాలు, అందులో ఫస్ట్ 2 వర్సెస్ చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థతపరచు వరమును వారికి, వాళ్ళందరినీ అభిషేకించి శిష్యులందరికీ వరం ఇచ్చేశారు. ఈ లోకాన్ని జయించే వరం ఇచ్చారు, అనుగ్రహించి వాళ్ళందరినీ, పాపంలో ఉన్న వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి నడిపించే అంత సువార్త చెప్పి అంత వరం ఇచ్చేశారు. అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని నింపారంట. ఆ 12 మందిలో యూదా కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ బయట వెళ్ళి సువార్త చెప్పి స్వస్థతపరిచినప్పుడు, దయ్యాల్ని వెలగొట్టినప్పుడు, ఇంకా సమస్తమైన దయ్యముల మీద శక్తిను, అధికారమును ఇచ్చారు దేవుడు. ఆ అధికారం, ఆ శక్తిని ప్రయోగించి వాళ్ళు ఎన్నో మిరకల్స్ చేసినప్పుడు యూదా కూడా 12 మందిలో ఉన్నాడు, చేశాడు. కానీ తర్వాత తనలో ఉన్న ఆ గ్రీడ్ అనేది, ఆ దురాశ అనేది ఎక్కువ అయిపోయేసరికి సాతానుకు పడిపోతాడు. He was chosen as one of the 12. He was in charge of the disciples' funds. ట్రెజరీ ఇచ్చేశారు దేవుడు. యూదా ఏం చేస్తాడు అనే మాట ప్రభువుకు తెలీదా? తెలుసు. ఆయన దృష్టి అంతా, మనసంతా డబ్బుల మీదే, ధనం మీదే ఉంది అనే మాట తెలీదా? తెలుసు. ఆయన ట్రెజరీ ఇచ్చారు, ట్రెజరర్గా, ఇన్ఛార్జ్గా చేశారు. హీ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ఈవిల్. ఎలా ఈవిల్ అనేది ఎప్పుడు తెలుసుకున్నాడు? లాస్ట్కి ఆ యాజకులు, ఆ సనెడ్రియన్, వీళ్ళందరూ ఆ 30 వెండి నాణ్యాలు ఆయనకి ఇచ్చేసి దానికి అమ్ముడుపోయి ప్రభువుని కొట్టి, కొరడాలతోని కొట్టి సిలువకి, కలువరి దారిలో నడిపించినప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు యూదా తను చేసిన బ్లండర్ అనేది ఏంటనేది, తను చేసిన మిస్టేక్ అనేది ఏంటనేది తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం. పోనీ ఆ పశ్చాత్తాపంతోని ప్రభు దగ్గర వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, సిలువలో ఉన్న ప్రభు దగ్గరకు వచ్చి ఆ దొంగలాగా, ఆ దొంగ ఏమని అడిగాడు? నీతో పాటు నీ రాజ్యానికి నన్ను తీసుకొని వెళ్ళు తండ్రి అని ఆయన పక్కలో కొట్టి, ఆ సిలువలో వేయబడిన ఆ దొంగ
కొట్టబడి ఆ సిలువలో వేయబడిన దొంగ, he was also in pain. He was also in great pain. He was also crucified. The thief was crucified. కొట్టబడిన ఆ దొంగ కూడా ఆ సమయంలో ఆయన ప్రాణం కూడా అయిపోతుంది, ఆయన ఆఖరి గడియ వస్తుంది. అయినప్పటికీ యేసుప్రభు ఏంటనేది తెలుసుకున్నాడు. తెలుసుకొని క్షమాపణ కోరాడు. నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అన్నాడు. అలాగూ యూదా ఒకవేళ అడిగి ఉంటే యూదాకి క్షమాపణ వచ్చునేమో, కానీ పశ్చాత్తాపం లేకుండా పశ్చాత్తాపడ్డాడు. కానీ అయ్యో నేను ఇట్లా చేసేసినాను కదా, ఇట్ ఈస్ మీ అండ్ మీ అండ్ మీ అని ఆల్ ద టైమ్ అనేది అనేసుకొని దేవుని మహిమను 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర అన్ని నేర్చుకున్న తర్వాత కూడా ఆయనను తెలుసుకోకుండా, he did not know the Lord, he did not understand Jesus, ప్రాణహత్య చేసుకున్నాడు. He was able to recognize the evil. ఆ యాజకులు ఈయనని ఆ యాజకుల దగ్గర అమ్ముడుపోయాడు అనే మాటని తెలుసుకొని ఆ 30 వెండి నాణ్యాలను తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర విసురుకొట్టాడు. బట్ వాట్ వాస్ ద యూస్? ఇట్ వాస్ టూ లేట్. He did not repent. He was worried more about his sin, about his wrongdoing, but he did not realize that there is a powerful and loving God who can forgive everything. అది అర్థం చేసుకోలేదు. ఆ 3.5 సంవత్సరాలు ఇలాగే మనం కూడా మన జీవితంలో ఎన్నో రకాలుగా తెలిసి తెలియకుండా మన కుటుంబంలో, మన తల్లిదండ్రుల దగ్గర, మన తోబుట్ల దగ్గర, మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర, మన సంఘం దగ్గర ఎన్నో రకాలుగా మనం కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. బట్ లెట్ us all remember, there is a powerful God. There is a God who can forgive when we seek forgiveness. సాల్వేషన్ అనేది అక్కడ ఉందండి. ఆ సాల్వేషన్ని పొందుకునేది మన బాధ్యత. It is our responsibility. It is our obedience and it is our faith. He was able to recognize the evil in his betrayal of Jesus, but he was greedy at the same time. He betrayed. He was only looking at his sin. దేవుడు పెద్దగా కనపడలేదంట, ఆయన పాపమే ఆయనకి పెద్దగా కనిపించిందంట. యేసు ప్రభు సర్వాధికారి అనే మాట ఆయన తెలుసుకోలేదు. తన పాపం, ఆయన చేసిన పాపం ఆయనని మింగేసిందట. He was so very drowned in his sin, he could not come out of it. He committed suicide instead of seeking forgiveness. Lessons from Judah's life. Evil plans and motives leaves us open to being used by Satan for even greater evil. ఒక్కసారి అందులో పడిపోయినామంటే ఇంకా అందులో నుంచి తిరిగి రాలేము యూదాలాగా. The consequences of evil are so devastating that even small lies and little wrongdoings have serious results. ఒక చిన్న అబద్ధాలు కూడా చాలా సీరియస్ రిజల్ట్స్ని తీసుకొని వస్తుంది. God's plan and his purposes are worked out even in the worst possible events. Let us not forget that God's purpose is always there. He is there. సర్వభౌమాధికారి. ఆయన మన పక్కనే నించొని ఉన్నారు అనే మాటని మర్చిపోకూడదంట. యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుండి 18 వచనాలు. తగ్గింపు, సర్వెంట్హుడ్ అనే మాటని యేసుప్రభు ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడారు. పాదాలు కడిగిన తర్వాత నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా అని యేసుప్రభు శిష్యులని అడుగుతున్నారు. వాళ్ళ పాదాలు కడిగారు.
బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒక్కరు కడగవలసినదే. యూదా పాదాలు కూడా కడిగారు. ఇష్కారియత్తు యూదా పాదాలు కడిగారు. కడిగినప్పుడు ప్రభు కండ్లార యూదను చూసారేమో. నువ్వు చేయబోయే, ఇదిగో ఇంకో కొన్ని గడియల్లో నువ్వు చేయబోయే ఏ కార్యం, ఏ బండభోజనం అప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావో నాకు తెలుసు అని కండ్లారా చెప్పారేమో. He looked in Judas Iscariot's eyes as he was washing his feet. My child, my son, I know what you are going to do. ఇష్కారియతు యూదా తల వంచుకున్నాడేమో. బోధకుడైన నేను నీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములను ఒకరు కడగవలసిందే. ప్రభువు పాదములు కడగకుండా, ఆయన పాదాల్లో పడిపోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభువుని పట్టించాడు. He gave him the deceptive kiss. ముద్దు పెట్టుకొని ఈయననే ప్రభువు అనే మాటని వాళ్ళకి స్పష్టంగా చూపించాడంట. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. ఉత్తరయ్యం నడుముకు కట్టుకున్నారంట. పాదాలు కడిగేటప్పుడు మనం కింద వంచి మనం పాదాలు కడిగేటప్పుడు ఉత్తరయ్యం నడుముకు మనం కట్టుకుంటాం కదా. పనివాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళ యజమానుల ముందు ఉత్తరయ్యం నడుముకి కట్టుకుంటారు. వాళ్ళు పైన ఉన్న అంగవస్త్రాన్ని తీసేసి నడుము కట్టుకుంటారు. అంటే ఇట్ షోస్ ది ఒబీడియన్స్, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ ఒబీడియన్స్. ఉత్తరయ్యం నడుముకు కట్టుకొని వాళ్ళ పాదాలని కడిగి యేసు ప్రభు తుడిచారంట. సర్వెంట్హుడ్ అనేది మనము సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు ఎన్నో రకాల ఎదిరింపులు మనకు వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, భారతదేశంలో మాత్రం కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎన్నో రకాల ఎదిరింపులు వస్తుంది. వాటన్నిటిని మనం ఎలా జయించాలి, హౌ యూ కెన్ ఓవర్కమ్ అనే మాటని చాలా స్పష్టంగా ఇక్కడ పాదాలు కడిగి చూపించారు దేవుడు. అంటే యూ ఓవర్కమ్ by your unconditional love. That is what Jesus showed here. It is not that మనం ఎవరి పాదాలు కడిగేయాలని చెప్పలేదు. The inner meaning of this is that you surrender yourself to God and show God's love to the other person. దేవుని ప్రేమ అనేది, గాడ్స్ అన్కండిషనల్ లవ్ అనేది చూపించు. దాసోహం అనేది ఏంటనేది చూపించు. దేవుని దాసుడు అనే మాటని వాళ్ళకి గుర్తు చేయు అని అంటున్నారు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా, ఇక్కడ మళ్ళా చెప్తున్నారు, యూదకు చెప్తున్నారు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎట్టను. స్పష్టంగా సూటిగా యూదా would have definitely understood that, but still he did not change his mind. అని లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరుగును.
లేఖనంలో ఏముందండి? మరొకసారి కీర్తనలు 41:9 గుర్తు చేసుకుందాం. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమ నెట్టను. బిట్రేయల్. మీర్ జఫర్ అని, he was the greatest betrayer in the history of India. సిరాజుద్దౌలా ఆయన దగ్గర ఉన్న 35,000 సైన్యాలను ఒక 700 మందితోనే రాబర్ట్ క్లైవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చిన రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ జనరల్ జయించగలిగాడని అంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద బిట్రేయల్ ఆఫ్ మీర్ జఫర్. మీర్ జఫర్ సిరాజుద్దీన్ దౌలా ఆయనతోనే ఉండి ఆయనను బిట్రే చేశాడు, ద్రోహం చేశాడు. ఆ ద్రోహానికి ఫలితం ఈస్ట్ ఇండియా, he opened the doors for and he laid the foundation of East India Company in India. ఎవరండి? మీర్ జఫర్. జైచంద్ అనే ఒక రూలర్, he was the ruler of Kannauj, Uttar Pradesh. He had a daughter, సంయుక్త అనే ఒక మంచి అందమైన బిడ్డకి తండ్రి. పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజు అజ్మీర్, ఢిల్లీ ఆ రోజుల్లో రూల్ చేస్తున్నాడంట. ఆయన సంయుక్తని చూసి వివాహం చేసుకోవాలి అని ఇష్టపడ్డారు. ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు జైచంద్కి అది ఇష్టం అవ్వలేదు. అయితే జైచంద్ రివెంజ్ తీసుకోవడానికి హీ హెల్ప్డ్ మొహమ్మద్ గోరీ, ది ఇస్లామిక్ రూలర్. మొహమ్మద్ గోరీకి హెల్ప్ చేసినప్పుడు ఇన్ ద బ్యాటిల్, సెకండ్ బ్యాటిల్లో పృథ్వీరాజ్ వాజ్ డిఫీటెడ్. పృథ్వీరాజ్ని చంపేశాడు అండ్ హీ వాజ్ కిల్డ్. అండ్ జైచంద్ laid the foundation of Muslim invaders in India. So betray చేసినప్పుడు either in the family or in the big world or in the politics, in the government, రాజనీతిలో కానీ రాజకీయంలో కానీ రాజ్యాంగంలో కానీ ద్రోహం అనేది జరిగినప్పుడు చరిత్రమే మారిపోతుంది. Thank you, Lord. Thank you, Jesus. ఒకే ఒక్క మాట మనం ఇందులో గుర్తు చేసుకోవాలి. ఏంటంటే అవర్ మిషన్ ఈజ్ టోటల్ సరెండర్ టు అవర్ లార్డ్ అండ్ రెస్పాండ్ టు హిస్ గ్రేట్ కమిషన్. ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా our mission is his call and his great commission. ఇష్కరియోతు యూదా ఎందుకు చేశాడు? బికాస్ he was greedy, he was jealous and he had so much of insecurity in him. ప్రభువే చెప్తున్నారు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎట్టను. ఒక్క స్తుతి అర్పించుకొని ముగించుకుందామండి. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుండా, నిరంతరము నన్ను నడిపించును,
మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్తుతికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితి అయినా యేసు చాలు అని సమర్పించుకున్నప్పుడు అంట ఇలాంటి తలంపులు వీటన్నిటినీ ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారంట. ఎందుకంటే ఆయన వాక్యం అనే ఖడ్గం మనలో ఎప్పటికీ ఉంటుంది కాబట్టి, ఆ సర్వాంగ కవచం అనేది మనలో ఉంటుంది కాబట్టి we will be able to get over all these kind of wrong things and ill feelings in our heart. Thank you, Lord. Thank you, Jesus. సాతాను శోధనలధికమైన సమ్మశిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్తుతికైనా నా జీవితములో యేసు చాలును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సాతాను శోధనలు ఎంత అధికమైనా కూడా మనలో పరిపూర్ణ సమర్పణం అనేది ఉన్నప్పుడు ఆయన చాలు, ఆయనకి ఒబీడియంట్గా ఉండడము, ఆ విశ్వాసంగా ఎదగడము, ఇది ఒక్కటే మన గురిగా ఉంటుందంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు మాతోనే ఇవాళ మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. ఇష్కారియతు యూదా ఆయన జీవితం అనేది ఎలాగ ఉండింది కొన్ని మాటలు ధ్యానించడానికి మాకు కృప చూపించి మమ్మల్ని మీ సమర్పణ జీవితం మీలో మేము ఎలాగో ఎదగాలి, సమర్పించుకోవాలి అనే మాటని మాకు మరొకసారి గుర్తు చేస్తారు ప్రభా. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, we pray for this world. Put your hedge around this world, Lord. కంచె వేయండి తండ్రి, కంచె వేయండి ప్రభా. లోకక్షేమం, లోకక్షమాపణ, లోక విడుదల, లోక రక్షణ కోసం ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.